హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం నాడపల్లి దగ్గర ఉన్న కుర్రంలలో ఉన్నామండి. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ లో హౌస్ సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1 ఉంది. కాకపోతే గ్రౌండ్ లో మొత్తం ఖాళీగా వదిలేదు. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఒకవేళ మీరు కావాలనుకుంటే గ్రౌండ్ లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి. మీకు హౌస్ చూపించుకుంటూ ప్రైస్ డీటెయిల్ చెప్తాను. ఎందుకు తక్కువ ప్రైస్ అని చెప్తున్నాను అంటే ఇక్కడ గ్రౌండ్ కి ఇంచుమించు ఈ ప్రైస్ లో చెప్తున్నారు, అందుకే నేను చాలా తక్కువ ప్రైస్ అని చెప్తున్నాను. ఈ హౌస్ డైమెన్షన్ 30-50, హౌస్ ముందు 30 feet రోడ్ ఉంది. ఇందులో మనకి అన్ని కూడా 30 feet రోడ్స్, 40 feet రోడ్స్, CC రోడ్ అండి. అలాగే మనకి ఇందులో అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ప్రజెంట్ ఇక్కడైతే మంజరవాడ కనెక్షన్ లేదండి, పక్కనే విలేజ్ ఉంది కాబట్టి తొందరగా వచ్చేస్తాయి. హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. పక్కన మనకి బస్ స్టాప్ ఉంటుంది, మెయిన్ రోడ్ ఉందండి. మనకి JRS ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. దానికి ఆపోజిట్ లోనే నల్లనరసింహారెడ్డి కాలేజ్ ఉంది. అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉంది. చూడండి మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అక్కడ మనకి అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అలాగే రెట్టదాం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే మనకి వరంగల్ హైవేకి అయితే ఓన్లీ 2.5 kilometer డిస్టెన్స్ లో ఉంది. అక్కడ ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే MJ షాపింగ్ మాల్, డిమార్ట్ అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మీకు బిల్డింగ్స్ కనిపిస్తుంది, అంతా పోచారం అండి. మనకి పోచారం ఇంపల్సెస్ క్యాంపస్ కూడా ఓన్లీ 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ కూడా ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ 12 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. 12 kilometers అంటే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మనకి నారపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఓన్లీ మనం 10 minutes లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. మనకి ఇక్కడ వరకు కూడా బస్ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ 8 kilometer డిస్టెన్స్ లో ఉంది. అన్నిటికీ చాలా కన్వీనియంట్ ఉంది. ముఖ్యంగా ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. మీకు హౌస్ చూపించుకుంటూ ప్రైస్ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ లాస్ట్ రోజు చూసాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. పదండి హౌస్ చూద్దాం. బోర్ వచ్చేసి 450 feet డెప్త్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి. సంప్ వచ్చేసి 5000 లీటర్ కెపాసిటీ సంప్ ఇచ్చారు. వాటర్ ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి స్టెప్స్ కింద. గ్రౌండ్ లో అయితే ఓపెన్ ఇచ్చారండి. మనకి ఇది 167 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి 2 BHK కన్స్ట్రక్షన్ చేసుకున్న చాలా స్పేసెస్ వస్తుంది. మనకి పార్కింగ్ వచ్చాక కూడా 2 BHK చాలా పెద్దగా వస్తుందండి. మీరు ఒకవేళ కావాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అంటే మనకి పైన 2 BHK వచ్చింది చూపిస్తాను. మనకి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఇచ్చారు. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది. ఫౌండేషన్ ఫుట్టింగ్ స్ట్రెంత్ అయితే ఇంకా 3 floors వరకు కూడా చాలా స్టాండర్డ్ ఉంటుంది. చూడండి స్టెప్స్ అయితే మొత్తం గ్రానైట్ ఇచ్చారు. హైట్ లే కూడా చాలా స్లోప్ వచ్చాయండి. మనకి చాలా పెద్ద స్టెప్స్ వచ్చాయి, దానివల్ల హైట్ లే కూడా చాలా స్లోప్ వచ్చాయి. చూడండి పదండి పైకి వెళ్దాం. చూడండి అంతా పోర్ట్ ఏరియా. పోర్ట్ ఏరియా అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి పోర్ట్ ఏరియా దగ్గర ఫాల్ సీలింగ్ వచ్చేసి UPVC ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఎల్ షేప్ లో గ్లాస్ వస్తుందండి, కింద గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి బాల్కనీ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. బాల్కనీలో మనకి వాషర్ వచ్చింది చూపిస్తాను రండి. ఇక్కడ మనకి వాషర్ ఇచ్చారండి, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పాయింట్ ఇచ్చారు, ట్యాప్ వచ్చింది. 167 లో గ్రౌండ్ లో చాలా స్పేసెస్ వస్తుంది. ఇది ఇంకా మనకి పైన కాబట్టి ఇంకా చాలా స్పేసెస్ వస్తుంది. చూద్దాం రండి. ఒకసారి ఎలివేషన్ టైల్స్ అంటే మనకి లేటెస్ట్ మోడల్ ఇచ్చారు. వైట్ కలర్ లో గోల్డెన్ బార్డర్ తో చాలా గ్రాండ్ కనిపిస్తుంది. అలాగే మనకి మెయిన్ డోర్ అయితే ఇంకా చాలా గ్రాండ్ కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి మనకి బ్రాస్ తో హ్యాండిల్ అయితే చాలా గ్రాండ్ కనిపిస్తుంది. అంతేకాకుండా మనకి మెయిన్ డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉందండి. రండి లోపల చూద్దాం. చూడండి ఇదంతా హాల్. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. హాల్లో మనకి 2 windows వచ్చాయండి. విండోస్ అన్ని కూడా మనకి UPVC విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది, సేఫ్టీ గ్రిల్స్ వచ్చాయి. కింద గ్రానైట్ వచ్చిందండి, చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు, మనం వాషర్ యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది.
మనకి హాల్లో ఈ 2 విండోస్ తో పాటు ఇక్కడ ఇంకొక విండో వచ్చిందండి. ఒకసారి హాల్లో ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది. చూడండి డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ మీకు పూజ రూమ్ చూపిస్తాను. రండి. పూజ రూమ్ చూడండి, 2 మెంబర్స్ అయితే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇదంతా డైనింగ్ ప్లేస్. మనకు డైనింగ్ ప్లేస్ అనేది చాలా పెద్ద విండో వచ్చింది. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి. మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారండి, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అండి. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది, పాయింట్ ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్. చూడండి కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చిందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనం ఇంకా వుడ్ వర్క్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. కిచెన్ లో అయితే 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ వచ్చింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఇచ్చారు. మనకి ట్యాబ్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ వస్తున్నాయి. అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి డోర్లు కూడా చాలా బాగా ఇచ్చారు, చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. దాంతో పాటు డిజైన్ కూడా చాలా బాగుంది అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి బెడ్రూమ్ చూడండి. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ గా స్పేస్ ఇచ్చారు. చూడండి హైట్ లో ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారు. మనకి ఇందులో కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. ఇక్కడ మనకి ప్లేస్ వచ్చిందండి, డ్రెస్సింగ్ రూమ్ లా యూజ్ చేసుకోవచ్చు. ఇది అటాచ్ వాష్రూమ్. చూస్తున్నారు కదా వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. పైన లో రూఫ్ వచ్చింది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి ఈ బెడ్రూమ్ కూడా సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అంత పెద్దగా వచ్చింది. చూడండి ఇందులో చాలా పెద్ద విండో వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా 167 స్క్వేర్ యార్డ్స్ లో చాలా స్పేసెస్ వచ్చిందని. చూసారు కదా బెడ్రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయి. అలాగే డైనింగ్ ప్లేస్ కావచ్చు, హాల్ కావచ్చు, చాలా స్పేసెస్ వచ్చింది. ఒకవేళ మీరు గ్రౌండ్ లో కట్టుకున్నా కానీ 2 BHK చాలా స్పేసెస్ వస్తుంది. అది రెంట్కి ఇచ్చినా కానీ ఇందులో అయితే ఉండొచ్చు అండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. మనకి ఇక్కడ హెడ్ రూమ్ ఇచ్చారు, చూపిస్తాను రండి. చూడండి మనకి పైన వచ్చేసి హెడ్ రూమ్ రేకులు ఇచ్చారు. అలాగే సేఫ్టీ గ్రిల్స్ డోర్ ఇచ్చారండి. చూడండి సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మనకి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి. ఇదంతా కూడా కొర్రంల విలేజ్ అండి. ఇక్కడ మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, మనకి కొర్రంల టు నారపల్లికి వెళ్ళే మెయిన్ రోడ్ అండి. 100 feet రోడ్. బస్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. పక్కన బస్ స్టాప్ ఉంటుంది. చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి. ఇది HMD అప్రూవల్ లేఅవుట్ అండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రామ్కి కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే మీకు అందరూ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ కంపెనీ అండి. అది వచ్చేసి మన పక్కనే విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది బ్లూ కలర్ లో, అక్కడ మనకి విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారండి. అది కంప్లీట్ అయితే మాత్రం ఇక్కడ చాలా రేట్స్ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే పక్కనే ఉంది. ఆల్రెడీ మనకి ఇక్కడ చాలా రేట్స్ పెరిగాయి. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 95 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. ఇది HMD అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో అయినా ఈజీగా 80% లోన్ వస్తుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, తనకు కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం కాల్ చేసి రండి. మీకు ఇక్కడ లొకేషన్ రావడం కూడా చాలా ఈజీ అండి. నారేపల్లి నుంచి కొర్రంల రూట్ లో 2.5 kilometers వస్తే ఇక్కడ మీకు కెమెరాలో వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అదే లేఅవుట్ అండి. దాని బ్యాక్ సైడ్ ఉంటుంది హౌస్. మీకు లొకేషన్ రావడం కూడా చాలా ఈజీ. కాకపోతే మీరు వచ్చే ముందు కాల్ చేసి వాళ్ళ దగ్గర సైడ్ చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వని అవసరం లేదు, డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.